స్వామి ఇప్పుడు ఎట్లని మీరు చెప్తున్నారు వీరభోగ వసంతరాయలు వారు చాలా చెప్పారు. కానీ ఈరోజు మేము హిందువులు, మీరు క్రిస్టియన్స్, మీరు ముస్లిమ్స్ అనేది చాలా వరకు వాదనలు నడుస్తున్నాయి. కాకపోతే హిందువులు అని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు హిందువులకు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కడో అల్లు సీతారామరాజు, తాంతియా తోప, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చి మనల్ని రక్షిస్తారనుకుంటున్నారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు. మతము మత్తు గూర్చు మార్గము కారాదు, మతము మత్తు గూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహం సకాళికాంబ. మతము అనేటువంటిది మానవ కల్పితము. మతం అనేటువంటి మారణహోమంలో చిక్కుకొని మాన్యులు అసామాన్యులుగా వెళ్ళినటువంటి సనాతన ధర్మవాదులు ఎవరు ఆ మతాల జోలికి వెళ్ళకూడదు. అది ఎడారి మతాలు, మనకు సంబంధం లేదు. కానీ పుట్టగొడుగులు పుట్టినట్టు, ఎర్రజీమలు పుట్టినట్టు, నల్లులు పుట్టినట్టు పుట్టి చస్తూ ఉంటాయి. అవి వాటితో మీకు అవసరం లేదు. కానీ సనాతన ధర్మమే నిలుస్తుంది. సనాతన ధర్మాన్నే మీరు ఆచరించే ప్రయత్నం ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని వదలొద్దు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణ వారు చెప్పినట్టే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా పరధర్మం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనటువంటిది. కాబట్టి కష్టమైన నష్టమైన పరధర్మాన్నే వదిలిపెట్టి స్వధర్మాన్నే మీరు ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆగమయ్యేటువంటి మతాలకు జోలికి మీరు వెళ్ళకండి, ఆగం కాకండి అని వారు చెప్పారు, వీరు చెప్పారు. ఇది జరిగింది. అలానే రాముడు కూడా జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే లంకలో కోట్లాది రూపాయల ధనం ఉంది, ధనం బంగారం ఉంది. రాముడు చనిపోయాడు, మనం లంకను ఆక్రమించుకొని ఆ బంగారాన్ని ఎత్తుకుపోదామన్నారు రాముని యొక్క శిష్యులు, భటులు, తమ్ముడంతా. అప్పుడు రాముడు అన్నాడు, జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి. మన జన్మభూమి మన అఖండ భారత్, మనకు వాడి బాహుభాగం కోసం మనం రాలి, వాడు తప్పు చేయడం మనం చేయడం తప్పు కాదు అదే అని చెప్పి ఈ శ్లోకం ఆనాడు కాలంలో రాముడు చెప్పడం జరిగింది. సో అది ఆనాటి నుంచి మనకు నానుడి వస్తుంది. అట్లానే సనాతన ధర్మంలో నుంచి ఎవరైతే ఇప్పుడు మతాలు మారారో, నేను సనాతన ధర్మంలో చాలా మంది అంటున్నారు దళితులు మారారు. దళితులు అంటే ఎవరో ఆషామాషి వ్యక్తులు కాదు, వారు జాంబవంతుని వంశం వాళ్ళదంతా. ఆనాడు రామాయణంలో జాంబవంతుడు ఎలా అయితే రామాయణానికి సహకరించాడు రావణునికి, వాళ్లే ఈ కలియుగంలో మంచి రోజులు వాళ్ళకి వస్తాయి అన్నాడు. 5,000 మీద 10 అవనీంద్రుడు దివికేగేనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సంసేరమని ఎలా అన్నాడో, 5,000 మీద బౌధాన్య లోపల 5,000 మీద బౌధాన్య లోపల అన్ని జాతులు ఒక్కటయ్యేనుమా అన్నాడు. 5,000 మీద అంటే 5,000 తర్వాత వచ్చే బౌధాన్య నామ సంవత్సరంలో 5,000 మీద బౌధాన్య లోపల, బౌధాన్య నామ సంవత్సరం వచ్చే లోపల అన్ని జాతువులు ఒక్కటయ్యేనుమా అన్నాడు. అంటే అందరము కలిసిమెలిసేటువంటి రోజులు వస్తాయి, అది ప్రకృతి తీసుకొస్తుందని చెప్పాడు. అలాగే బీద సాధలంతా ధనవంతులయ్యే యోగము కూడా వచ్చేను అన్నాడు. బీద సాధలందరూ కూడా ఏదో రూపకంగా ధనవంతులు అవుతారట. ఈరోజు పల్లెలని, పట్టణాలని, ఊర్లలో, గ్రామాలలో ఏమైనా ఆ గ్రామాలలో రేట్లు పెరిగిపోయినాయి. తెల్లాపూర్ చూడండి, ప్రాంతాలలో ఎట్లా పెరిగినాయి. తెల్లాపూర్ సైడ్ మీరు చూడండి, ఎన్నో సామ్రాజ్, శంకర్పల్లి, జైరాబాద్, ఈ రోడ్లన్నీ కూడా మీకు రోడ్ల కోట్ల పడిగెత్తారు జనం ఉన్న సామాన్యులు. అంటే ధనవంతులు అయ్యే యోగ కూడా వస్తుందని చెప్పాడు. వస్తుంది పక్క, మీకు ఆ సందేహం అవసరం లేదు. సనాతన హిందూ ధర్మం వల్ల ఇప్పటికైనా మేల్కొని మన ధర్మం ఏందో, మన కర్తవ్యం ఏందో, మన కార్యక్రమం ఏందో, మన కర్మం ఏందో ఒక్కసారి పురాణ ఇతిహాసాలను చేసుకొని కాలజ్ఞానాన్ని కనుక మీరు చదవగలిగితే, దాన్ని తెప్పించుకొని, ఆ గ్రంథాన్ని తెప్పించుకొని ఖచ్చితంగా హిందువు అనేవాడి చదవగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా భగవద్గీత ఇంటింటా ఉన్నట్టే, రామాయణం ఉన్నట్టే, మహాభారతం ఉన్నట్టే, భగవద్గీత భాగవతాలు ఉన్నట్టే కాలజ్ఞానం అనే గ్రంథము అది ప్రతి ఇంట్లో ఉండాల్సిన గ్రంథము. అది ఒక కులంలోనో, ఒక ప్రాంతంలోనో, ఒక వ్యక్తి దగ్గర ఉండాల్సిన గ్రంథం కాదు. దాన్ని ప్రజలకు దూరం చేసినటువంటి ఆ పరమ పాపాత్ములకు, పుణ్యాత్ములకు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా మించింది లేదు. ప్రజలు అడిగితేనే, డిమాండ్గా అడిగితేనే అది దొరుకుతుంది. నల్ల బెల్లం కావాలంటే నల్ల బెల్లం అమ్ముతారండి, తెల్ల బెల్లం కావాలంటే తెల్ల బెల్లం అమ్ముతారు. నీకు ఏది కావాలంటే అది డిమాండ్ పెరిగి తీసుకొస్తారే తప్ప నువ్వు అడగకుండా ఎవడిస్తాడు నీకు? కాబట్టి అడగకుండా అమ్మాయినా పెట్టదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కాలజ్ఞాన గ్రంథాలని మఠం వెళ్ళడం, సేకరించుకోవడం జరుగుతుంది, జరగాలి కూడా. ఇది జరుగుతుంది. అలాగే ఆయన 5,000 తర్వాత విశ్వవసనామ సంస్థలో వచ్చి 108 ఏళ్ళు పాలిస్తానన్నాడు. తర్వాత 1108 సంవత్సరాలు ఆ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఏ కులస్తులైనా, ఏ ప్రాంతస్తులైనా ఆ ధర్మాన్ని ఆచరించేవాడు పాటిస్తారని చెప్పి. ఈరోజు బ్రిటన్లో మొన్నటిదాకా ఒక అతను పాలించాడు, మన హిందువే. అతని పేరు మీకు తెలుసు, ఎవరైనా ఋషి సునక్. ఇప్పుడు ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రికి మొన్నటి వరకు ఉండి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. అంటే మనవాడు అక్కడికి వెళ్ళాడుగా. అంటే ప్రపంచం అంతా హిందూ ధర్మమే అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఈ 127 దేశాలున్నా, 57 దేశాలున్నా ఇప్పుడు మునిగిపోయే పడవలో ఎంతమంది ఉంటే ఏంటి? ఇప్పుడు టైటానిక్ షిప్ లో కోట్ల మంది ఉన్నారు, చనిపోతున్నారు అని తెలిస్తే పాటలు పాడుకుంటూ చనిపోయారే తప్ప ఓనర్ కూడా ఏం చేయలేకపోయాడే. ఇది కూడా అంతే. ఎందుకంటే 10 సంవత్సరాలకి ఒక దేశము
క్రిస్టియన్ దేశంగా ఇంకో దేశం హిందూ దేశంగా ముస్లిం దేశంగా మారింది. ఈజిప్ట్ ఇప్పుడు ఎక్కడ ఏ దేశం ఉందా? ఈజిప్ట్ ఉందా ఇప్పుడు? ఈజిప్ట్ ఉందా? ఈజిప్ట్ ఉంది కదా, ఎక్కడుంది? మెసొపొటేమియా ఉందా? ఆ దేశాలన్నీ భూగర్భంలో కలిసిపోయాయి. నేను ఏమంటున్నానంటే వాళ్ళ సంస్కృతి ఈజిప్టియన్, ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయి, ఆ ఉన్నాయి, ఆ దేశాలన్నీ స్మాష్ అయిపోయినాయి. సో అట్లా కొన్ని 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకే దేశాలు మత మార్పుల కారణంగా దేశాలు మారిపోయినాయి. కానీ 1000 సంవత్సరాలు ఈ దేశంలో కొట్టి కోచి చంపితే కూలిస్తే కూడా ఇంకా మేము సనాతన హిందువులమని చెప్పుకుంటున్నామంటే మన రక్తంలో, మన శక్తిలో, మన యుక్తిలో, మన ధర్మంలో ఆ స్థితి ఉంది. హిందూ ధర్మం ఎప్పుడు నాశనం కాదు. ఇది ప్రకృతి వేదిక, సౌందర్య వేదిక. ఇది మతం కాదు. ఇది మతం అని మన వాళ్ళు కొంతమంది అంటున్నారు, తెలియని వాళ్ళు. అది ఏ నాయకుడు అయినా కావచ్చు వాడు. మతము అనేది మానవ కల్పితము, ధర్మము అనేది దైవ కల్పితము, దైవం ద్వారా డైరెక్ట్గా వచ్చింది. కాబట్టి ఇవన్నీ మన హిందూ ధర్మంలో చీడపీడలు. వీటిని కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన ఇప్పుడున్న యువకులు చాలా మంది ఈ విషయాల పట్ల అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి శాస్త్రాన్ని టూకింగ్ అనేది తీసుకోండి, ఉదాహరణ అనేది తీసుకోండి. కానీ కొన్ని టీవీ ఇంటర్వ్యూలు చేస్తే మీదే మతం అంటే మాది హిందూ మతం, ఏ గ్రంథం అంటే భగవద్గీత, రామాయణం, మహాభారతం చెప్తున్నాడు. శ్లోకం వస్తుంది అంటే నో, చూడలేదని చెప్పారు. వేరే మతాన్ని అడిగితే వాళ్ళు సూపర్గా వాళ్ళ మతంలో ఉన్నటువంటి భాషలో సూపర్గా 4 శ్లోకాలు చెప్తున్నారు. మరి ఇప్పుడు కొండ గొర్రెలు ఎవరు అంటే మనమే, ఆడ సినిమా అదే. సో వాడు చూపిస్తున్నారు. సో ఇప్పుడైనా సిగ్గు శరాలు తెచ్చుకొని హిందువులు అనేవాడు ముదారం కట్టుకోవడం, కంకణం కట్టుకోవడం, కొంచెం సాంప్రదాయ దుస్తులను ధరించడం, కనీసం దేవాలయానికి వచ్చినప్పుడు ధరించండి రా నాయన అని పంతులు మొత్తుకుంటున్నారు, గురువులు మొత్తుకుంటున్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తుకుంటుంది. ఎవడు మొత్తుకున్నా మేము కొండగొర్రెలము, ఆ కొండగొర్రెలు వేసే డ్రెస్సులే మేము ఇక్కడ జబ్బల దాకేస్తాము, ఇవన్నీ చూపిస్తాం, కింద మీద సైడ్లో కానీ చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకునేటువంటి బిచ్చగాళ్ళ సంతతి ఎక్కువైపోయింది దేశంలో. నిజంగా తిండికి లేనివాడు బిచ్చగాడైతే సంతోషమే, అంత గొప్ప లేడు. వీడికి ఉండి బిచ్చగాడైతుండే. సో వీళ్ళ పరాబలో వీడి తీర్చాలి. సో అందుకనే సాంప్రదాయ దుస్తులను ధరించాలి. సమస్యలు క్రియేట్ చేయడానికి సంఘంగా ఏర్పడి, కలియుగంలో శక్తిగా ఏర్పడితే, ఐక్యతగా ఏర్పడితే మనము బక్క ఎద్దులు కలిసి కుమ్మితే భయపడి సింహం పారిపోవురా అన్నాడు ఒక కవి. అట్లానే గరక తిన్న గాడిద తెచ్చింది కానీ గరక ఎప్పుడు చావలేదన్న సిద్ధాంతాన్ని హిందువులు తెలుసుకోవాలి. గరక పోయింది, గరక తిన్న గాడిద కూడా చచ్చిపోయింది, కానీ గరక మొలుస్తూనే ఉంది అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ గాడిద అనే పర్సన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నేను రక్షించడానికి వచ్చానని చెప్పేసి ఒకానొక అఘోరి అనే పర్సన్ ఒక అతను వచ్చాడు. ఎవరైనా అఘోరి, అతని పేరు ఫస్ట్ శ్రీనివాసు, తర్వాత అఘోరి మాత అని చెప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఆ సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆడవాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను, ఆడవాళ్ళని ఎట్లా అంటే ముస్లింలు లవ్ జిహాద్ అని చెప్పేసి ఆడవాళ్ళ మాన ప్రాణాలని తీస్తున్నారు, వాళ్ళని రక్షించడానికి నేను ఉన్నాను అని చెప్పాడు. కానీ ఈరోజు ఒక ఆడపిల్లని వశీకరణ విద్యతోటి వశీకరించుకుని ఆమెను పెళ్లి చేసుకుని ఆ కుటుంబానికి ఒక కడుపు కోతను మిగిల్చిన దానిగా ఈ అఘోరి ఉండడం జరిగింది. ఎందుకంటే ఆ అఘోరిని ఆడవాళ్ళు అనాలా లేకపోతే మగవాళ్ళు అనాలో కూడా తెలియదు మాకు. బట్ గాడిద అనే వర్డ్ మాత్రం బాగానే సూట్ అయింది మీరు చెప్పినట్టే. సో ఒకసారి మీరు చెప్పండి, ఆ విధంగా అఘోరీలు చేయొచ్చు అంటారా? నిజంగా అఘోరి అంటే ఘోరాలు చేయనటువంటి వాడు. కానీ ఈ అఘోరి అనే పర్సన్ అసలు ఘోరాలు తప్ప వేరే ఏం చేయట్లేదు. సరే, అది పోయే కాలానికి మంచి కాలానికి రెండు ఉంటాయి. సో వాడు మంచి చేస్తే మంచి కాలంలో ఉంటాడు, పోయే చేస్తే పోయే కాలంలో ఉంటాడు. ఆడ శ్రీనివాస లేకపోతే సీత అయినా కోత అయినా మనకు సంబంధం లేదు. ఎందుకంటే అఘోరాలు అంటే చాలా మంది నిష్ఠాపరులు, చాలా మంది ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారి లాగానే ఈ మధ్య బాలకృష్ణ ఒక సినిమా తీశాడు, మీరు చూశారుగా, అఖండ సినిమాలో. అది చూస్తే అఖండ 2 లాగా ఆ సినిమా చూస్తే ఈ అఘోరి సంగతి మీకు అర్థమైపోద్ది. పిల్లలకైతే ఆ సినిమా చేస్తే ఉదాహరణ అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన అఘోరులు చూడాలంటే వీళ్ళు యాత్రలు పోయే రకాలు కాదు, వీళ్ళు సినిమా థియేటర్లకు వైన్ షాప్లో పోయేటోళ్ళకి అసలు రాస్తే తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అఖండ చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది. సో అఖండాలో ఆ మొగోడిగా ఉండే ధర్మరక్షణ చేశాడు. అవును, ధైర్యంగా బాలకృష్ణ నిరూపణ చేశాడు. వీడు మగ పురుషుడై ఉండి ఆడపురుషుడిగా తయారు కావడానికి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటే ఏమంటున్నాడంటే నేను శివుడి కోసం నేను నా లింగాన్ని త్యజించాను అని మాట్లాడుతున్నా. ఇప్పుడు శివుడికి వీడి బోర్డు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే శివలింగం ఇప్పుడు శివుని కోసం లింగం తీసేస్తే మరి ఈ స్థానాలు పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. కరెక్ట్ పాయింట్. బాగా వినండి, ఇప్పుడు ఉన్నదాన్ని తీసేసావు, లేని దాన్ని ఎందుకు తెచ్చుకున్నారు అని ఎవడని అడిగితే నీ సమాధానం ఏమిటి? అంటే అఘోరి అంటే పురుషుడు స్త్రీగా మారాలని రూల్ లేదు. అవును, పురుషుడు కూడా అఘోరిగా ఉండొచ్చు. అంటే నీ లోపల అటు ఇటు కాని విద్యలు ఏవో ఉన్నాయి,
అని దీన్ని బట్టి మనకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు అంటున్నప్పుడు నేను వింటున్నా, ఇక్కడ వాట్సాప్లో చూసిన. సో ఈ మధ్య మీరు అంటున్నటువంటి ఆడపిల్లకి అన్యాయం చేశారు ఏదో అంటున్నారు, నేను ఏమంటున్నా అంటే అతను ఆల్రెడీ ముందు ఒక అమ్మాయిని చేసుకున్నాడు పెళ్లి, విడాకులు కాకుండానే బయటికి వచ్చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కొంచెం వశీకరణ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేసి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఏమంటున్నానంటే కలియుగంలో గురువులు అనేవాడికి కానీ ఎవరికి కానీ పబ్లిక్ లో వచ్చి నేను ఆ మంత్రం చేస్తా ఈ మంత్రం చేస్తా ఇది చేస్తా అది చేస్తా అనే వాడితో ఏమీ లేదు అని రాసుకోండి డైరీలో. ఎవడైనా నేను వచ్చి ఈ మంత్రం ఉందన్నా కూడా అది కలియుగంలో పనికిరావు. ఎందుకంటే కలియుగంలో మోక్ష మార్గము లేదు, తర్వాత దైవం డైరెక్ట్గా వచ్చి కనబడే సినిమా కూడా లేదు. ఎందుకంటే అది నీ యొక్క స్వప్నంలో కనిపిస్తుంది, సత్యవంతుడికి సాక్షాత్కారం ఇచ్చి సైలెంట్గా అప్పుడు నీ పని చేసుకోమని చెప్తుంది. అది యోగిని అనుకోవాలి, మోడీ గారు ఎక్కడైనా ఎవరైనా తిట్టంగా చూసారా? ఎవరైనా చంపేయమని చెప్పాడా? ఒక దైవశక్తి అని మనం భావిస్తున్నాం. యోగి గారు మహా గట్టి కొడితే 400 ఫీట్ ఉన్నాడు ఆయన, ఈరోజు 25 కోట్లను నడిపిస్తున్నాడు. ఎంత శక్తి ఉంటుంది? ఆయన పెద్ద అఘోరనాథ, ఆయన గోరఖనాథ పీఠానికి అధిపతుడు. ఆయన అట్లా చేస్తున్నాడా? ఏ ఘోరమో తెలియదు, ఏ అఘోరమో తెలియదు, ఆ పుర్రెలు కాయలు అన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే నీ సాధన ఉండొచ్చు, ఇగో 2 సాధనలు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ అని. నువ్వు నెగిటివ్ సాధన చేస్తున్నావా పాజిటివ్ సాధన చేస్తున్నావా నీ మాటలను బట్టి నీ చేతలను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకొక అఘోరి ఒక ఆయన వాడు నా దగ్గరకు వస్తే వాడిని చంపి జైలుకు పోతాను అన్నాడు ఒక ఆయన. నేనేమన్నా అలాంటి వాళ్ళకే కోపాలు వస్తున్నాయి, నేను కోపపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడు తీసుకున్న గొయ్యిలో ఆడే పడతాడు, ఇది పక్క. వాడు రావణ బ్రహ్మ అయినా పడతాడు, రాముడైనా పడతాడు, సీత అయినా పడతాడు, నువ్వైనా నేనైనా పడతాం. మంచి తీసుకుంటే గొయ్యి మంచిలో పడతారు, చెడు తీస్తే చెడులో పడతాడు. శ్రీనివాస్ కూడా పరిస్థితి కూడా అంతే. శ్రీనివాసు నేను సొక్కమని చెప్పాను, అమ్మాయి పెద్ద సొక్కమని నేను చెప్పా. అమ్మాయి అంటే ఏంటి, ఎట్లా ఉండాలి? తల్లిదండ్రులు 25 సంవత్సరాలు పెస్తే బాగా భోంచేసి గాడిలాగా నువ్వు గుర్రంతో పారిపోతానంటే ఎట్లా వదులుతారంటే మన రాజ్యాంగమే దానికి దరిద్రం. 18 సంవత్సరాల అమ్మాయి ఎవరికి ఎదిరించినా వదిలేయండి అని రాజ్యాంగం రాసేది. కాబట్టి ఆ అమ్మాయి దగ్గర అఘోర దగ్గర ఏమో డబ్బులు ఆశ. ఇవాళ రేపు ఆడపిల్లల దగ్గర ఎవరి దగ్గర ప్రేమ లేదండి. చాలా మంది టీవీ ఛానల్ మీరు చూడండి, ఎవరి దగ్గర ప్యాకెట్ మనీ బాగా ఉంటే ఖర్చు పెడతాడు, వాంతో పోతున్నారని మనం టీవీలో వాట్సాప్లో షార్ట్స్ వీడియో చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ తప్ప ఇది ప్రేమ కాదు, దోమ కాదు, అది అఘోరి కాదు, భూగోరి కాదు, ఇది ఆడిది కాదు, వాడు గాడిది కాదు. ఇవన్నీ పనికి మనం వేసేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి బాబాలు ఇలాంటి అఘోరీలు ఈ దేశంలోకి వస్తారని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కాలంలో చెప్పాడు. ఎందుకంటే దొంగ బాబాలు వస్తారన్నాడు, వచ్చారు. షిరిడి బాబా బురుడి చేసి మన వాళ్ళందరినీ అందులో ఇటుక పెట్టెలు చూపించి ఆగం చేశాడు. సబ్కా మాలిక్ ఏక అన్న మనోడికి ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు సాయిబాబా గుళ్ళన్నీ మా ముస్లిం దేవాలయం వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంది. షిరిడి మాదని షిరిడి సంస్థానము ముస్లింలే వాళ్ళు చెప్పారు. అయోధ్యకు రూపాయి కట్నం ఇవ్వండి, ఇవ్వలేదు వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నా మన కొండ గొర్రెలన్నీ అందులో రోజు పొద్దున్న మొక్కుతున్నాయి, ఇంకా ఉల్టా మనకు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు సాయిబాబా వల్ల సగం ధ్వంసం అయింది ఈ హిందూ ధర్మం. యేసుక్రీస్తు వల్ల 75% ధ్వంసం అయింది. ముస్లింల వల్ల మొత్తానికే పోతుంది, హిందువుల వల్ల కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే రాముడి పక్కన, శివుడి పక్కన, అమ్మవారి పక్కన ఎవడో దయ్యాన్ని పెట్టినట్టు ఓకే, కానీ ఆ దయ్యం దగ్గర కాళ్ళకాడ శివలింగాలు పెట్టి పూజ చేస్తున్నటువంటి కొండ గొర్రెలు మనయే. సో వీళ్ళు ఫస్ట్ మారితే బాగుంటుంది. అలానే ఈ ఈ యొక్క ఏదైతే అఘోరా అనేటువంటి ఉన్నదో ఆ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ వాళ్ళు మగవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇలా టీవీలో తిడుతున్నారు, వాడు ఇట్లాంటాడు అట్లాంటాడు అదే నీదని. అన్న ఒక గొర్రెని ఇంకో గొర్రె తిట్టడంలో తప్పలేదు. ఎందుకంటే పాపం వాళ్ళు మగ పురుషులు అయ్యి ఉండి ఆడవేషాలు వేసుకొని వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు, మేము హిజ్రా అనో లేదా నపంసకులమనో కొజ్జాలను తీసుకొని వాళ్ళు శారీ కట్టుకొని మంచిగా హిందూ ధర్మ ప్రకారం అలంకరణ తీసుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడుక్కొని కొంతమంది దగ్గర కావాలంటే ప్రేమతోనో కొంచెం దౌర్జన్యం చేసో ఎక్కడో దగ్గర తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు. కానీ వీడి దౌర్జన్యం ఎట్లా ఉందంటే ఇస్తే ఇసి లేకపోతే కోసేసుకుంటా అన్నాడు. అది కోసేసుకున్నాడు, అయిపోయింది అనుకో. కొత్త కోసేయడానికి ఏం లేవు, ఆ పై తప్ప అవి కూడా రేపో మాపో ఎవడో కోసేసేదాకా ఇంతే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తలే. ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఇది అంటే మొగగాడిది ఆడిది అయింది అనుకుందాం. ఈ ఆడిగాడిది ఎందుకు గొర్రె అయింది అంటే డబ్బుల కోసం అయింది. తల్లిదండ్రులు ఓ పక్కన అరుస్తున్నారు, తమ్ముడు అరుస్తున్నాడు, ఏడుస్తున్నారు. నీలాంటి టీవీ ఛానల్ కూడా వాళ్ళ ముందర తీసుకెళ్లి మైకులు పెట్టి మాట్లాడిస్తుంటే ఇంకొక గురువు అంట, ఆ గురువు వచ్చి పెళ్లి చేసింది. నేనన్నా మొగోడికి మొగోడు పెళ్లి చేసుకుని అంటే స్వామివారి ఇది కలజ్ఞంలో ఉంది, మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే రోజులు కూడా వస్తాయని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి భార్యాభర్తలకు పిల్లలు పుడతలేరు అనుకో, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అన్నట్టే. మరి అంతే కదా. ఇప్పుడు ఒక మగ పిల్లోడికి అదే అతనికి మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లకి చెడుగా ఉన్నా కూడా ఇద్దరికి పని కొడితే వాళ్ళు ఏమంటారు?
గొడ్రాళ్ళు అంటాం. మనమే అంటున్నాం అంటే అలా అది జరుగుతుంది. కానీ వీడు ఏంటంటే స్వయంగా తీసేసుకొని మరీ చూపిస్తున్నాడు. ఇది ఇంకా ఘోరం అనమాట. అదేమో దైవాధీనంగా జరిగింది పాపం వాళ్ళకి. కొంతమంది పిల్లలు అంటే పిల్లలు కాని వాళ్ళందరూ పాపాత్ములు నేను అన్న. ఆ శారీరకంగా కావచ్చు, పూర్వజన సుకృతం కావచ్చు, కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ జీన్స్ ప్రకారంగా కూడా వాళ్ళకి అయి ఉండొచ్చు. సో అది వాళ్ళ దైవారాధన వల్ల, వాళ్ళ పూర్వజన సుకృతం ఇప్పుడు చేసే పుణ్యం వల్ల రేపు సంతానం కలగవచ్చు. లేదా సాధుకున్న తర్వాత వాళ్ళకు పుడితే కూడా వీళ్ళను వాళ్ళు పెంచుకోవచ్చు. సో వాళ్ళది వేరు. కానీ వీరి స్థితి ఏంటంటే ఒక పెళ్ళాన్ని చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఎట్లా వచ్చిందో తెలియదు, అది పైసలకు వచ్చి ఉండొచ్చు నేను అంటున్నా. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా పైసల కోసమే వచ్చి ఉండొచ్చు. కానీ ప్రేమ దోమ అనేది కలియుగంలో వీళ్ళకైతే పనికిరాదు. ఇప్పుడు ఎవడు ప్రేమ లేదు, దోమ లేదు, భార్య మీద భర్తకు లేదు, భర్త మీద భార్యకు లేదు, పిల్లల మీద తల్లిదండ్రులు లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు లేదు. ఎవడైనా కమర్షియల్గా యాక్టివ్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు సామాన్యులుగా ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ ఈమె కోరికలో తీర్చే పరిస్థితిలో వాళ్ళు లేరు కనుక వీడైతే కొంచెం మంచి ఫోన్ కొనిస్తాడని, కారులో దింపుతాడని అది వెళ్ళి ఉండొచ్చు. అంతే తప్ప ఇవాళ రేపు మా అక్బర్ చాలా మంచోడని వెళ్ళి 36 ముక్కలు వచ్చినటువంటి వాళ్ళు చూసాం. వీడు రోజు కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు, తలవారు పెట్టుకొని, తుపాకీ పెట్టుకొని తిరుగుతున్నారు. మరి వీళ్ళ దగ్గర అమ్మాయి సేఫ్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఎవడైనా చంపి వీరి మీద వేయచ్చు, లేదా వీడే చంపి ఎవరి మీద వేయచ్చు. అమ్మాయి బతుకుతుందని నేను అనుకోవడం లేదు. ఇది ఎంత ఇంకొకటి, మనం డీజే సౌండ్లు పెడితేనే, మసీదుల దగ్గర డ్యాన్సులు చేస్తేనే కేసులు వేసేటువంటి మరి ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ మరి ఇంత పెద్ద వైలెన్స్ చేసేటువంటి వ్యక్తిని ఎందుకు వదులుతున్నట్టు ఒక మాట. మీరు అట్లా అంటున్నారు కదా, కానీ నేనేం అడుగుతున్నానంటే మీలాంటి వాళ్ళు స్వాములుగా ఉండి ఇంకొక అంటే కొంతమంది అఘోరాలుగా కూడా మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరైనా వేరే వాళ్ళు ఎవరైనా కానీ అతన్ని ఎందుకు ఆపలేదు ఇన్ని రోజులు? వినండి, ఎందుకు ఆపలేదంటే ఇప్పుడు పిచ్చి కుక్క ఉంది, ఎర్రి కుక్క, నువ్వు దాని దగ్గర పోతే ఏమవుతుంది? కడుస్తుంది, ఎవరైనా కలుస్తుంది కదా. సో ఎవడైనా తెలిసి పెండ మీద రాయిస్తాడా? అలాగనే అట్లా వదిలేయడం వల్ల ఈ రోజు ఒక కుటుంబానికి చాలా నష్టం జరిగింది కదా. కుటుంబమే అంటున్నారు. అలా వదిలేయడం వల్ల ఈరోజు 54 దేశాలు వీడు సాధించాడు, 127 దేశాలు వాడు సాధించాడు. ఎందుకు అంటే పోతే ఓన్లీ అని అనడం వల్ల. అందుకే ఇప్పుడు మీరు అడిగితే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు వచ్చిందో అప్పుడే తెంపాలి, కానీ ముళ్ళుతోనే తీయాలి. అంటే ఏమిటి? ఎవడైతే నేను అఘోరకు గురువు అంటున్నాడో ఆ గురువు అయినా వచ్చి వాడు రోగం తీయాలి, లేదా వీడ అఘోర వేషమైనా తీయాలి. లేదా అఘోర పేరు మీద కొంతమంది వేషాలు వేసుకొని మార్కెట్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, పేర్లు పెట్టుకొని. వాళ్ళైనా వెళ్ళి దానికి ఎదురుగా వెళ్ళి మాట్లాడితే వాడి సంగతి వీడి తెలుస్తుంది. నేనైతే కాలజ్ఞానం ప్రకారం ఇలాంటి వాళ్ళు వస్తారని కాలజ్ఞానం ఉందని మీకు చెప్పగలను. ఇక అమ్మాయి విషయం అంటావా, అది 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్ల, అది ఎవడి పిల్ల అయినా గంతే. అది ఆడపిల్ల అంటే అది అటే పోవాలి. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పిండం పెట్టడం బెటర్ అంటున్నా. ఎందుకంటే ఎన్నడైనా ఎవరికో ఇవ్వాల్సిందే కదా. దానికే లేనప్పుడు భూమి మీద నూకలు నీకెందుకు, వదిలేయండి. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయింది అనుకుని వదిలేయమంటున్నాను తల్లిదండ్రులు. ఎందుకంటే ఉన్న కొడుకును కాపాడుకోండి, వచ్చే కోడల్ని నీ కూతురుగా పెంచుకోండి, చచ్చిపోతే కూడా వెళ్ళకండి, క్లోజ్ చేయండి. ఎందుకంటే పిల్లలను బతిరాడేటువంటి రోజులు తల్లిదండ్రులు రాకూడదు నేను చెప్తున్నా. చావు వాడు ఎన్నాళ్ళు బతుకుతాడు? ఇంకో 20, 25, 30, 40 అంతే కదా. అంతకంటే కూడా పోవచ్చు ముందు, చెప్పలేము. ఇప్పుడు ఎప్పుడు పోతాడు? బాలసుబ్రహ్మణ్యం పోతాడు మనం అనుకున్నాము, లతా మంగేశ్వర్ పోతారు అనుకున్నాము, చెప్తున్నా నేను. కైకాల సత్యనారాయణ పోతారు అనుకున్నామా, కృష్ణ చనిపోయాడు పోతారు అనుకున్నామా? ఇట్లానే ఎవడో ఒకరోజు పోవాల్సిందే. కానీ ఆ అమ్మాయి విషయంలో వాడు చేస్తుంది అన్యాయమే, ఆ అమ్మాయి చేసుకుంది కూడా అన్యాయమే. ఇద్దరు అన్యాయాలు దగ్గరుండి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ప్రజలతో కాదు, వాళ్ళే అనుభవించుకుంటారు. ఎందుకంటే ఈరోజు మరణం అనేది కొన్ని కోట్ల సంవత్సరాలతో వచ్చాను. వీడేమన్నా బాలనాగమ సినిమాలో వాడు మంతకాడా? వీడేమన్నా వాడి ప్రాణమే చిలుకలు ఉంటాయంటే వెళ్ళి చిలుక కాయలు ఇరికిచ్చినటువంటి రోజులు. అంటే గాలికి పెట్టుకునే ప్రాణము ఇది పనికిరాదు. ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మం కాపాడేవాడు ఇలాంటి పనులు చేయడు. రైట్. ఒకటి, ఇతర మతాలని చింపేయండి అని కూడా ఎవడు అనడు. నువ్వు సరిగా ఉండరా గాడులారా అని చెప్తారు. ఇప్పుడు మన ఇంటి గొర్రె సరిగా లేక పక్కన తిట్టడం ఎందుకు? అలానే నిత్యానంద స్వామి వచ్చాడు, ఆయన కూడా ఈయనలాగానే ఓ అమ్మాయి మీద పడి నటిది తమిళనాడు నటి మీద నీది మీద పడితే అవన్నీ వీడియోలు వైరల్ అయినాయి. అది చేసింది యేసుక్రీస్తు పిల్లగాడు డ్రైవర్ చేశాడని చెప్పారు. ఎవడు చేసినా నువ్వు చేసింది తప్పేగా. సో నేనేమంటున్నా, నువ్వు డ్రైవర్ను యేసుక్రీస్తు క్రిస్టియన్ డ్రైవర్ని పెట్టుకోవడం తప్పు, వాడు వీడియో తీయడం తప్పు ఎట్లయితుంది? పర్ఫెక్ట్గా చేశాడు వాడు. అందుకనే నువ్వు ఏ చేసినా నీ కర్మ సిద్ధాంతం నేను వదిలిపెట్టదనేది అక్కడ మనం చూసాము. ఇలా నిత్యానంద స్వామి కూడా ఈ మధ్య చనిపోయాడు, అతను సమాధి అయ్యాడని వాళ్ళ బావమరి దేవుడు ప్రచారం చేశారని బయటకు వచ్చింది. మీరు కూడా నాకు ఫోన్ చేశారు ఆ మధ్యలో. చేస్తే నేను అన్నా సరే చూద్దాంలేండి అన్న. తెల్లరికే ఉన్నాడండి అని మరి చెప్పారు. నిత్యానంద స్వామి ఏమన్నా సాక్షాత్ బోలాశంకరుడా? ఇవన్నీ నేను ఏమంటున్నానంటే హిందూ ధర్మంలో ఇలాంటి చీడపిడలు వస్తాయని చెప్పారు. కల్కి భగవాన్ అన్నాడు వీరబ్రహ్మేశ్వరం కాళికామ్యంలో. కల్కి అవతారం పేరు మీద కొంతమంది వస్తారు. గతంలో నరసింహారావు అని ఒక వచ్చేసాడు, 500 కార్లు వేసుకొని బనగానపల్లికి వెళ్ళి తాళపత్ర గ్రంథాలు బయటికి దిద్దామని వెళ్ళాడు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి అక్కడ లోకల్ వాళ్ళు ఆపేశారు. వాడు కొన్నాళ్ళు జైల్లో పడితే
ఒక లాయర్ చనిపోయాడు, మన హైదరాబాద్ వాడు, వాసి ఓకే. చనిపోయాడు. ఇంకొక అతను కల్కి భవన్ నేనే అని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిత్తూరు జిల్లాలో కల్కి ఆశ్రమం పెట్టి 500 కోట్లు సంపాదించి జైలుకు పోయి వాళ్ళు జైల్లో ఉన్నారు. అర్థమైందా? నేనే పెద్ద బాబానని చెప్పారు షిరిడి సాయిబాబా. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేశారు ఎవరో, అతన్ని దేవుని చేసి మన వాళ్ళు కాబట్టి కట్టారు. నేనే షిరిడి సాయిబాబా అవతారం అని సత్యసాయిబాబా వచ్చాడు. అవును. ఆయన క్యాన్సర్ వ్యాధితో, బ్లడ్ క్యాన్సర్తో ఆయన చనిపోయాడు. సావక ముందే 20 రోజుల ముందే శవపేటిక తయారు చేసి పెట్టినటువంటి భక్తుల సమూహం మనం చూసాం. పత్రిజీ గారు మెడిటేషన్ గట్టిగా అన్నారు పాపం. ఆయన 72కో 74కో ఆయన పాపం ఆయన వెళ్ళిపోయారు. అంటే ఎవడైనా ఏదో కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్లాల్సిందే. పత్రిజీ గారి మీద ఒక విద్ధాంతం జరిగింది. ఆయన ఏమన్నాడు, బహిరంగ పిల్లల ముందు కూడా మనము చేసుకోవచ్చు అన్నాడు. అది పెద్ద ఇష్యూ చేశారు టీవీ 9 వాళ్ళు. పైసల కోసం చేశారా, కావాలని చేశారా, ప్రణాళికబద్ధంగా చేశారా నాకు తర్వాత కానీ ఆయన చెప్పిన ధ్యానం బాగుంది అంటే సగం మంది రోగాలు ధ్యానం వల్ల పోయినాయి. అందులో నిరాకారాన్ని మొక్కొద్దు, బొట్టు పెట్టుకోవద్దు, పూలదండ వేయద్దు, పూలు వేయద్దు, అవి కొన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సో అందులో కొన్ని మంచిగా ఉన్నాయి. కానీ నిరాకారమే వద్దు అంటే మరి వీరు కూడా నిరాకారమే వద్దని వాడు శిల్వలు మొక్కుతున్నాడు, నిరాకారమే వద్దని వాడు యేసుక్రీస్తు మొక్కుతున్నాడు. మరి నిరాకారమే వద్దని మళ్ళీ పత్రిజీ గారి ఫోటోలు పెట్టి మళ్ళీ ఎందుకు మొక్కుతున్నారు? మొక్కకూడదు, అది కూడా తప్పు. సో నేనేమంటున్నానంటే ఖచ్చితమైనటువంటి ధోరణిలో ఇలాంటి వ్యక్తులు ఎవడొచ్చినా, వాడు ఎంత పెద్ద శివరుద్ర వచ్చినా, లేకపోతే శివకాశి వచ్చినా, లేకపోతే దాన్ని ఏమంటారు అఘోరాలు వచ్చినా, ఇంకా ఆయన గురువు ఇంకెవరు హైదరాబాద్లో ఉంటాడు గోరఖ్నాథ్, అతని కట్టలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయని చెప్పాడు ఆయన ఇదే శ్రీనివాస్. మరి అప్పుడెందుకు వీళ్ళు మాట్లాడలేదు అంటే నేనేమంటున్నా అంటే టీవీ ఛానల్ కూడా నేను ఒక మాట చెప్తున్నా ఈ సందర్భంగా. వాడి ముడ్డి దగ్గరికి వెళ్ళి, మూతి దగ్గరికి వెళ్ళి, తోక దగ్గరికి వెళ్ళి, తొండం దగ్గరికి వెళ్ళి నాకు అర్థం కాదు అదే స్వామి. ఇప్పుడు చూసి ఫస్ట్ దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కొంతమంది. సో ఇప్పుడు దానికి పర్యవసనం ఎవరు చేయాలి? వాళ్ళే. మీరు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటారు ఆయన అంటే ఈ రోజు రేపు వక్స్బోబు గురించి యుద్ధం జరిగేది ఉంది. ముందే హిందువులు అలర్ట్ చేసే కార్యక్రమం పెట్టారా? లేదు. వాడు పెళ్లి చేసుకున్నాడు, ముద్దు పెడుతున్నాడు, టీవీలలో డైరెక్ట్ గా ఉన్నది. మీరు దాన్ని మాకు సినిమా చూపిస్తున్నారు. మరి మీ స్టోరీ ఏంటి అంటే నేను ఏమంటున్నానంటే ఏది అవసరమో దాన్ని చూపియండి. పనికి మాలిందన్న హైలైట్ చేయడం అవసరం లేదు. ఒక మిలిటరీ ఆర్మీలో భార్యాభర్తలను వదిలిపెట్టి దేశం కోసం చనిపోతే ఆ మిలిటరీ వాళ్ళు తప్ప ఎక్కడ ఒక వీడియో బయటికి రాదు. మనం తీసి హైలైట్ చేసుకోవచ్చు కదా, ఒక్కడు చూపించాడు. అదే శ్రీదేవి కొడుకో బిడ్డనో ఇవ్వడం చనిపోతే మాత్రం కుక్కల్లాగా వెళ్ళి పేద బీబీసీ ఛానల్ కూడా చూపిస్తుంది. కుంభమేళలో ఎన్నో ప్రోగ్రామ్ జరిగాయి, ఒక్కడు చూపించలే. కానీ ఎవడ కుక్క చావు చేస్తే తొక్కిలాడు చేస్తే 100 చివాళ్ళు వచ్చినాయి. నేను ఏమంటున్నానంటే ఈ సెక్యులర్ ఛానల్ కూడా కొంచెం దానిపైన అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో బతుకుతూ ఇచ్చలో నీ కార్యక్రమాలు నడిపిస్తూ నువ్వు పక్క దేశాలు ఇచ్చేటువంటి పనికి మాలిన డబ్బుల కోసం నువ్వు పని చేస్తే నీ పరిస్థితి కూడా రేపు సేమ్ ఇదే జరుగుతుంది. వాళ్ళ దృష్టిలో మాత్రం నువ్వు టీవీ ఛానల్ ఎవడన్నా కావచ్చు, నువ్వు క్రిస్టియన్ ఛానలు, జైన్ ఛానలు, బౌద్ధ ఛానలు, పార్సీ ఛానలు, సిక్కు ఛానలు, హిందూ ఛానలు, ఇంకో ఛానలు అయినా వాని దృష్టిలో నువ్వు కాఫీర్. ఈ మధ్య హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న ఒక వీర సైనికుడిని ఎవరో ఆడపిల్లల్ని ఏదో అన్నారనో లేకపోతే ఏదో ఎంపీనో ఎవరో అన్నారని అతను టార్గెట్ చేస్తున్నారని ఎవరో వెళ్ళి మీద పడి కొట్టారు. నేనేమంటున్నానంటే హిందూ ధర్మంలో కూడా ఏముంది అన్నట్టు అర్థమైంది. హిందూ ధర్మంలో మేము కూడా కొట్టి చంపుతాము అని వీళ్ళు తీసుకొచ్చారు అని ఒక పేరు వచ్చింది. సో ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతామా అని భయపడతారనమాట. మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న పాస్టర్లు అందరి మీదకి ఇప్పుడు అలాంటి వాళ్ళు వెళ్ళి కొట్టాలిగా. ఎంతోమంది మాట్లాడుతున్నారు పాస్టర్లు, మీ రాముడు దేవుడు కాదు, మీ రాముడు మాంసం తిన్నాడు, మీ మాముడు కుక్క మాంసం తిన్నాడు, చెరలబడి చచ్చిపోయాడు, కృష్ణుడు ఇట్లా అయింది అట్లా అయింది ఎంతోమంది అంటున్నారు. అనండి, నేను అంతకంటే ఘోరంగా తెచ్చారు కదా, మేకలు కొట్టి చంపారు. తనను తాను కాపాడుకోలేని వాడిని మీరు దేవుడిని ఎట్లా మొక్కుతున్నారని వీడు అడుగుతున్నాడు. బాగానే ఉంది, వాడు చెప్తున్నాడు బాగానే ఉంది. ఇవన్నీ పురాణాలు రా నాయన, వ్యక్తి పురాణాలు ఇవన్నీ. వేదం మాట్లాడదాం. అందుకే వేదంబులు జదివి వాదంబుల కొరకె గాని వస్తువు గనిరా, వేదంబులు జదివి వాదంబుల కొరకె గాని వస్తువు గనిరా, ఏ దారి తెలియలేక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ అన్నాడు ఆయన. సిద్ధుని చెప్పిండు. వేదాలు చదివి వాదములకు తిరిగేటువంటి వాళ్ళంతా వ్యర్థాలు. పురాణ శాస్త్ర ఇతిగతాలన్నీ సామాన్యులకు అర్థం కావడానికి వచ్చినటువంటి గ్రంథాలు ఇవన్నీ. అవి అర్థం కాకుండా చేయడమే కాకుండా అనవసరమైన పూజలు పునస్కారాలు పేరు మీద ఆగం చేస్తున్నారు. 3 ఆచారాలను పాటిస్తున్నారు. 3 ఆచారం అంటే ఏంటి చాలా మందికి తెలియదు. హిందువులకు మాత్రమే నాగదోషం ఉంటుంది, మీకు తెలుసా? అవును. ఎందుకు? వేల వాళ్ళకు ఉండదు. వాడు 4 పిల్లలు చేసుకొని 40 మంది పిల్లల్ని కంటాడు, వీడు 5 మంది తీసుకొని 50 మందిని కంటాడు, వీడు ఒక్కడిని ఇద్దరిని చేసుకొని వీడికి ఒక్కడిద్దరు కూడా పుట్టారు. కారణం ఏమిటంటే వీడికి నాగదోషం ఉంటుంది, వాడికి ఎవడు ఉండదు. ఎందుకు ఉండదో మీకు చెప్తా. వీరబ్రహ్మేశ్ అని చెప్పారు. చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచు వట్టి మాటలు ఇట్ల వదరనేల దిటమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబహం కాళికాంబ. నాగుల పంచమి నాగుల చవితి నాడు పిల్లం పిల్లలతో పాటు చుట్టాలు అందరూ కలిసి మనిషికి లీటర్ పాలు పుట్టల్లో పోస్తే ఆ రోజు భారతదేశంలో పూజలు చేసేటువంటి నాగుల పూజ చేసే వాళ్ళందరూ పుట్టల్లో పాలు పోస్తే ఒకే కాలంలో అది పుట్టలో పాము ఉంటుందా? ఉండదా? ఉండదు. ఏమవుతుంది? చచ్చిపోతుంది, పారిపోవడం కూడా కాదు.
పాపం ఆ పుట్ట దాంది కాదు, అది కూడా చీమలను పారిపోయేటట్టు చేస్తుంది. కానీ కనీసం అవి పారిపోయినా బతుకుతాయి, కానీ ఇవి పారిపోయే అవకాశం లేదు, చచ్చిపోతాయి. అవి శాపాలు పెడతాయి అనమాట ఎవరికి, పాలు పోసే వాళ్ళకి. అందుకే నాగుల చవితి, నాగుల దోషము, నాగదోషం వల్ల పిల్లలు కావని ఈ శాస్త్రం మనకు నడుస్తుంది. సో అందుకే హిందువులు ఏం చేయాలి, నాగుల పాలు పోయేద్దా అని మీరు అనొచ్చు. ఇప్పుడు మీరు నాకు రాగానే నాకు గ్లాసులో నీళ్ళు ఇచ్చారా, లేకపోతే రాగానే ఒక డబ్బా 20 లీటర్ల డబ్బా నా నోట్లో పోసారా? లేదు, పక్కన పోసి పెడితే నేను అవసరం అన్నప్పుడు తాగుతా. చీమలు, దోమలు, ఎలుకలు, పిల్లులు, నక్కలు, కుక్కలు, ఏవో పాములు కూడా టైం ఎవరు లేకపోతే తాగిపోతాయి. ఒకవేళ పని కట్టుకుని పాము బయటకు వస్తే ఊరుకుంటారా ఈ పబ్లిక్? కొట్టి చంపేస్తారు. నాగుల చవితి కాదు ఏ చవితి అయినా సరే. అంటే పని కట్టుకొని చంపుతున్నటువంటి ప్రణాళిక మనలోనే ఉంది, మనం మారాలి. ఇంకోటి సైంటిఫిక్, చాలా మందికి వాస్తు ఉందా అంటే, వాస్తు అంటే ఏంటిది, వస్తు శాస్త్రం. అది అంటే ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి, ఇటుక అనేది ఒక వస్తువు, అది ఎక్కడ పెట్టాలి, కిటికీ ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి, మంచం ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి, స్టవ్ ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి, అది వాస్తు. మరి ఈ వాస్తు రాసిన వాళ్ళు పురాణ ఇతిహాస ఋషులు అని. ఆ ఋషులు ఎవరికి కూడా ఆనాడు కాలంలో చెప్పలేం కాదు, చెప్పారు. కానీ వాళ్ళు ఏమి పెద్ద పెద్ద భవనాలు కట్టుకోలే, కానీ దేవాలయ ధ్యాన మందిరాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం ఎక్కడిది, ఇలా కాశీనాథ్ దేవాలయం, ఇవన్నీ ఎక్కడికి కట్టారు? ఆనాటి కాలంలో ఆ వాస్తు శాస్త్రం, శిల్పశాస్త్రం ప్రకారంగా శాస్త్రీయబద్ధంగా ఒక ధ్యాన మందిర నిర్మాణాలకు భాగంగా ఒక ధ్యాన నిర్మాణాల కేంద్రంగా వాటిని నిర్మాణం చేస్తూ వాళ్ళు అక్కడే నివసించారు గురువులంతా. సో వాళ్ళు కట్టారు. మిగతా వాళ్ళందరూ పెంకుటిల్లు లేదా దర్భసాపులతో, చెట్ల కొమ్మలతో గుడిసెలు వేసుకొని దానిలో సాధన చేశారు. ఎందుకంటే దానివల్ల నెగిటివిటీ పాజిటివ్ వస్తుందని. సో శాస్త్రం చెప్పారు అవసరం ఉన్నోడు కట్టుకోవచ్చు అని. పెద్ద పెద్ద రాజభవనాలు, గుళ్ళు, గోపురాలు, కట్టడాలు, భవనాలు, నిర్మాణాలు, వందనలు కట్టొచ్చని శాస్త్రపత్రిక చెప్పారు. ఆనాటి కాలంలో కట్టినటువంటి డంగుసునులు చార్మినార్ సూపర్ ఉంది, సిమెంట్ కట్టినటువంటి బిల్రా మందిర్ పర్రెలు పెడుతుంది. కారణం ఏమిటంటే అదే పురాణా పూలు పోయింది, సిమెంట్తో కట్టింది, ఇక కొత్త పూలు వేసాం. అంటే నేనేమంటున్నా, టెక్నాలజీతో ఆనాటి కాలంలో బాగా ఉంది. సో ఇప్పుడు సైంటిఫిక్ వాస్తు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ సైంటిఫిక్ వాస్తు అనేది ఏదైతే మన దగ్గర ఆరా కేంద్రం అని ఒకటి ఉంది, ఆరా హౌస్ సికింద్రాబాద్ లో, వారే తయారు చేశారు జ్ఞానేశ్వర్ గారు. ఒక మనిషిలో ఎంత ఆరా ఉంది, అది ఎంత పవర్ ఉంది, ఆరా పవర్ అంటే తన రేడియస్ ఎంత ఉందో చూడొచ్చు అనమాట దాంట్లో చూపి. అలాగే వాళ్ళ యొక్క మైండ్లో ఏ నెగిటివిటీ ఉంది, వాళ్ళు వాడేటువంటి వస్తువులలో నెగిటివ్ ఉందా, పెట్టే ఉంగరాలలో, మంగళారతిలో, మంగళసూత్రాలలో, కడాయాలలో, బంగారంలో, బట్టలలో ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా ఆ పదార్థ ఆ యొక్క మిషనరీ ఆరా స్కానర్ చూపిస్తుంది. సో అటువంటి వాటిని మీరు హిందువులుగా నమ్మాలి. మన వాస్తుశాస్త్రం ఉంది. అదే బసవేశ్వరుడు వాస్తు లేదు, శాస్త్రం లేదు, విగ్రహారాధన వద్దన్నాడు. మరి వాళ్ళందరూ మరి ఇప్పుడు విగ్రహారాధన మొక్కుతున్నారే, వాస్తుశాస్త్రం చూస్తున్నారే. వీరబ్రహ్మేంద్ర స్వామి చిల్లర రాళ్లకు మొక్కొద్దు అన్నాడు. చిల్లర రాళ్ళు అంటే ఏంటి అర్థం? అంటే మంచి రాయికి మొక్కుమని కదా అర్థం. చిల్లర రాళ్లకు మొక్కొద్దు అన్నాడు అంటే ఒక మంచి రాయిని మొక్కుమని అర్థం. అలానే అందరూ యోని సంభవులే కదా అన్నాడు, అంటే ఆయన నేను యోని సంభవుడు కాదని అర్థం. అట్లానే ప్రపంచం అంతా బీభత్సం అవుతుంది అన్నాడు. ప్రపంచంలో మనం కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు యుద్ధం జరిగేటువంటి కారణం ఏమిటంటే, రాహు కేతువులు ఇద్దరు రణరంగమున్న కాలు దువ్వేరు అన్నాడు. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్. మన దేశంలో అయితే రా అంటే రాహులు, కే అంటే ఖర్గే. వీళ్ళిద్దరి వల్ల ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచ దేశాలు నాశనం కావడానికి ఆ రెండు దేశాలు యుద్ధాల వల్ల ప్రపంచ దేశాల్లో ఆపోజిట్ డైరెక్షన్స్ పెరిగి ఒకరి మీద కూడా బాంబులు వేసుకొని స్టీల్ రేటు, బియ్యం రేటు, పాల రేటు అన్ని రేట్లు పెరిగి ప్రపంచం ఎర్రజీమంత వస్తువు ఏనుగంత అవుతుందని వారు చెప్పడం జరిగింది కాలజ్ఞానంలో. ఇది జరుగుతుంది. కాలజ్ఞానం ప్రకారం 2025 నుంచి మరి ఆంధ్ర, తెలంగాణ, మన భారతదేశంలో భూకంపం వస్తుందంటే భూకంపాలకి భారతదేశాలతో ప్రపంచాలతో సంబంధం లేదు. ఎక్కడ ఒర్రెలు, ఎక్కడ ఎడారి ప్రాంతాలు ఉంటాయి అక్కడ తొందరగా వస్తుంది. ఎక్కడ కొంచెం అటు ఇటు కానీ ఏరియాలు ఉంటాయి అక్కడ కూడా వస్తుంది, కొంచెం తక్కువ వస్తుంది. అంటే రిక్టర్ స్కేల్ ప్రకారం ఒక 6, 7, 8 వస్తే అన్ని కూలుతాయి. 2.5, 3.5, 4 వరకు వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మిగతా సామాన్యం కట్టదు. ఇప్పుడు కట్టే కట్టడాలన్నీ ఇప్పుడు మన హైదరాబాద్లో 50 అంతస్తులు వేసేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. అది ల్యాంకో హిల్స్ కావచ్చు, అపర్ణ కావచ్చు, ఇంకో పర్ణ కావచ్చు, లేకపోతే మై హోమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా పీక మెడల్ లాగా త్వరలో ఒకవేళ భూకంపాలు వస్తే పాపం ప్రజలు చనిపోతారని నా బాధ. కాంట్రాక్టర్ ఎక్కడో సింగిల్ హౌస్ లో ఉంటాడు, కానీ అపార్ట్మెంట్లో చనిపోయేది అంత వీళ్ళే కనుక దయచేసి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంకో వేరు వీలైతే భూమి మీద జాగా కొనుక్కోండి. గుడి చేసుకోవడానికి ఒక జాగా పెట్టుకోండి. ఎకరాల జాగా కొనిపెట్టుకోండి. 50,000 లక్షల కోట్లు పెట్టుకొని అపార్ట్మెంట్లో బతికి తొందరగా చచ్చే ప్రయత్నాలు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే పల్లెలు, పట్టణాలు అయితే అయినా వెళ్ళండి, పల్లెల్లో మంచి గాలి వెళ్తూ ఉంటుంది. ఉన్నవాడైనా కొనుక్కుంటారా నాయన, లేనివాడు గంగలు పోనీయండి. లేనివాడు ఎట్లా గుడిసెలో బతుకుతున్నాడు, వాడు గుడిసె గుళ్ళేవాడు బతుకుతాడు తెల్లారకల్లా. కానీ వీడు మాత్రం బతికే స్థితి లేదు. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ పిల్లలు ఉండరు, తల్లులు ఉండరు, అంతా చనిపోతారు. అందుకని తల్లిని పిల్ల కాలదు, పిల్లని తల్లి కానదు. రాగడి మట్టిలో పెరుగు కలుపుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఫర్టిలైజర్ విరిగిపోయింది. ఆవును రక్షించాలి. ఆవు వల్ల 27 ఎకరాల జాగను మనకు సస్యశ్యామలం చేయొచ్చని
మన ప్రణాళికాబద్ధంగా చెప్పడం జరుగుతుంది. రైట్. అలానే ఈ భూమిని రక్షించాలి, లవ్ జిహాద్ పేరు మీద ఆడపిల్లలను రక్షించాలి, మన ఆస్తిపాస్తులు రక్షించాలంటే సెక్యులర్ హిందువులుగా కాకుండా హిందువులుగా మారి దాన ధర్మాలు మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి, మన ధర్మాన్ని రక్షించే పార్టీలకు ఓటేయాలి, అలాగే ప్రణాళికాబద్ధంగా జీవించే ప్రయత్నం చేయాలి. మన ధర్మాన్ని ఆగం చేసేవాడు ఏ మతస్థుడైనా సరే, వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందూ, ఇంకెవడైనా సరే, వానికి ఆర్థికంగా, బిజినెస్ పరంగా, ఆరోగ్యపరంగా వాడిని దెబ్బతీయాలి, వాని దగ్గరికి పోయి కొనడం మానేయాలి అని ఎన్నో మీటింగ్లో నేను చెప్తున్నా. కానీ మన కొండ గొర్రెలకు అర్థం కావడం లేదు. ఎక్కడ కొంటున్నారో, ఎక్కడ తింటున్నారో, ఎక్కడ పంటున్నారో, ఎవరితో పోతున్నారో, వాడి బిడ్డ ఎవరితో పోతుందో, కొడుకు ఎవరితో పోతుందో, కోడలు ఎవరితో పోతుందో, వీడే బండి ఎక్కుతున్నాడో, ఆమె ఎక్కడ ఎక్కుతుందో ఎవరికి చూడాలి. చచ్చినాక వస్తుంది వార్త, ముక్కలైనాక వస్తుంది మన దగ్గరికి విషయం. ఈ 2025లో పక్క 95% ఉన్నటువంటి ఈ 95 సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ వాళ్ళు మాత్రం పక్క మాడితే ఈ హిందువులు కూడా పూర్తిగా మారి ఒక సంవత్సరం ఒక్కపోద్దు పట్టాలి. ఖచ్చితంగా ఇతర మన ధర్మాన్ని విమర్శించేవాడు, మన ధర్మానికి సపోర్ట్ చేయని పార్టీల దగ్గర కానీ, ఆ కులాల దగ్గర, మతాల దగ్గర కొనకూడదు మానేయాలి. బిజినెస్ ప్రకారంగా క్లోజ్ చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ వీర సావర్కర్ సంస్థ నుంచి నేషనల్ వైజ్గా హోమ్ సర్టిఫికేట్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ముఖ్య పట్టణాల్లో వర్తక వ్యాపార సంఘాలకు, హిందూ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. హలాల్ ప్రోడక్ట్ అమ్మకుండా హిందువుల దగ్గర కొనేటట్టు ఒక ప్రణాళిక వేశాం. దాన్ని త్వరలో రేపు ఇక్కడ మనం ఓపెన్ చేయబోతున్నాం. ఫస్ట్ పెద్దపల్లి జిల్లా, తర్వాత జనగాం, తర్వాత షాద్నగర్, మన హైదరాబాద్లో చాలామంది హిందూ ధర్మ సంఘాలకు ఇవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటి 108 రూపాయలకు QR కోడ్ చేసి ఇవ్వాలి. అలాగే క్యానర్ అన్నం, ఇది ఆరా హౌస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఈ ఆరా హౌస్ తోని ఈ యొక్క ఆరా మిషన్ స్కానర్ ఏదైతుందో దీన్ని గనక మనం ఎవరైతే మేము వాస్తున్నామో, మేము చెట్టును మొక్కం, పుట్టను మొక్కం, విగ్రహారాధన చేయం, మాకు జపం తపం అవసరం లేదు అని తిరిగేటువంటి సెక్యులర్ హిందువులకు, వారు మతం మారినోడైనా మతం మారినోళ్ళైనా ఈ యొక్క వాస్తు పనిచేస్తుంది. దీనికి పూజా పునస్కారాలతో పని లేదు. మీ ఇంట్లో కింద ఏదైనా నెగిటివ్కి సంబంధించినటువంటి పదార్థాలు, ఏవైనా బొక్కలు, అప్పుడు ఏమైనా బొగ్గులు ఏవైనా ఉంటే ఇంటి అడుగులో కూడా ఇది చెక్ చేసుకొని చూడొచ్చు, మనం సంప్రదించవచ్చు ఈజీగా. ఆ సంప్రదించే పద్ధతిలో మీరు మీ టీవీ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నా. మరి స్వామీజీలు చాలామంది వీటి పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు, బాగా తీసుకుంటారు అనేటువంటి భ్రమ కూడా ఉంటుంది. దేనికైనా ఈరోజు బస్ టికెట్ అయినా తీసుకోవాలి, కార్ టికెట్ అయినా తీసుకోవాలి, ప్లేన్ టికెట్ అయినా ప్రయాణమే. కాబట్టి మీరు ప్లేన్ టికెట్కి వెళ్ళలేకపోయినా కార్ టికెట్కి అయితే ఇవ్వాల్సిందే. సో అలానే దాని తగ్గ రుసుము దీనికి ఉంటుంది. ఎందుకంటే ఈ మిషన్ ఊరికే రాదు, ఆ మనిషికి సమయం కూడా ఊరికే రాదు. ధర్మం విషయం అయితే చెప్తాం, ఇది కూడా ధర్మమే. మీరు బాగుపడాలనుకుంటున్నప్పుడు, ₹1 కోటి పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు దీనికి ఒక 25,000 ఈ స్కానర్కు మీరు వచ్చి టెస్టింగ్కి ఇవ్వడంలో తప్పలేదు. ఇది చూసి చెప్తే మీ ఇంట్లో ఏ వస్తువు తీసేయాలి, అసలు ఏమైనా తీసేయకుండానే అక్కడ దాన్ని ఏమైనా మనం ఏదైనా అయస్కాంత తరంగాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం మన సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. విశ్వ సమాజం వీర ధర్మజ పీఠం, సిద్దిపేట జిల్లా, 9030264847, 9440755488 అనే నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. అలాగే దీని గురించి మీరు ఇంకా పూర్తి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ ఆరా స్కానర్ను మీరు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దీన్ని మీ చేసుకొని మీ సమస్యలను క్లియర్ చేసుకొని ప్రార్థన చేస్తూ, జై శ్రీరామ్, భారత మాతకి జై, హర హర మహాదేవ్, జై గురుదేవ్. థ్యాంక్ యూ స్వామి.